ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సిరి, మేడం మీరా? మీ ఫోటోలు వీడియోలు తీసారా? నిజంగా నాకేం తెలియదు మేడం. నేనేం తప్పు చేయలేదు మేడం. దయచేసి నన్నేం చేయదు మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. ప్లీజ్ మేడం. లేగండి, లేగో. ఓవర్ యాక్షన్ చేయకు. నిజమే చెప్తున్నా మేడం. ఆమా మేడం, వాడు సానా మంచివాడు. అయితే నువ్వు చేసావా? మురుగా, హే స్టాప్ ఇట్. నీ దగ్గరకు కూడా వస్తాను, కాస్త ఆగు. మేడం నిజం చెప్తున్నాను మేడం. నేను కాదు మేడం. నీ ఫోన్ ఇవ్వు. ఎవరు? మా అమ్మగారు మేడం. నీ ఫోన్ ఓపెన్ చేసి ఇవ్వు. సార్ వారు నా అప్పాతి, నాకేం తెలియదు. ఫోన్ ఇవ్వు అంటున్నానా? ఇవ్వో ఇవ్వో. ఇంకో రాయి వేద్దాం. చూడండి శర్వానంద్ కుమార్, మీకు ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు మీరు నిజం చెప్తే మిమ్మల్ని వదిలేస్తాను, లేదు అంటే ఊరు చివరి తీసుకెళ్లి మీ ఇద్దరిని ఎన్కౌంటర్ చేస్తాను. మేడం ప్లీజ్ మేడం. ఎన్నకు తెలియదమ్మా. దీపావళి పిస్టల్ కాలిస్తేనే ఎన్నకు రొంబ భయమా. కాల్చొద్దు, ఎన్న వెట్రంగా. మేడం మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం. నేను కాదు మేడం. అసలు ఇక్కడ అలాంటివి జరుగుతున్నాయని కూడా నాకు తెలియదు మేడం. నాకు కూడా ఒక చెల్లెలు ఉంది మేడం. నేను ఎలాంటి తప్పులు చేయను మేడం. నన్ను నమ్మండి మేడం. నాకు ఒక కుటుంబం ఉంది మేడం. దయచేసి నన్ను ఏం చేయకండి మేడం. సరే నన్ను నమ్మండి మేడం ప్లీజ్ మేడం. సరే లే. సరే, మీ ఇద్దరూ చేయలేదని నేను నమ్ముతాను. బట్ ఈ రిసార్ట్లోనే ఎవరో అలాంటి పని చేసుంటారు. కుమార్, మీ బ్యాచ్ లో ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా? వాళ్లలో ఈ మధ్య ఏమైనా మార్పును చూసారా? ఒకప్పుడు లేరా? అలాంటివి అడుగుతున్నాను. బాగా గుర్తు చేసుకుని చెప్పు కుమార్. ఒక్కడున్నాడు సార్. వాడి పేరు గౌతమ్. వాడిది చాలా పూర్ ఫ్యామిలీ. కొంతకాలంగా వాడి దగ్గర చాలా డబ్బులుంటున్నాయి మేడం. నగలు కొన్నాడు, ఐఫోన్ కొన్నాడు, బండి కూడా కొన్నాడు. చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు మేడం. పబ్బులకి, క్లబ్బులకి, కాఫీ షాపులకి బాగా తిరుగుతున్నాడు మేడం. అసలు వాడికి అంత డబ్బు ఎలా వస్తుందో తెలియదు, కానీ ఏదో తప్పుడు పనులే చేస్తున్నాడు మేడం. నాకెప్పటి నుంచో వాడి మీద అనుమానం ఉంది మేడం. వాడి ఫోటో ఉందా? ఉంది మేడం. చూపించు. ఇదిగోండి. సిరి వీడా? వీడిప్పుడు ఎక్కడున్నాడు? డ్యూటీ దిగి ఇంతకు ముందే వెళ్ళిపోయాడు మేడం. అర్జెంట్ గా వాడిని పట్టుకోవాలి. నువ్వు కూడా మాతో పాటు రా కుమార్. వాడు వెళ్లే చోటు నీకు తెలిసి ఉంటుంది కదా, చూపిద్దు కానీ. అలాగే మేడం. రండి. రే పాపి, పుణ్యమా చూసుకుంటున్న రిసార్ట్ రా ఇది. పాపం చేస్తున్నావా? నీ పాపం పండినదిరా. హాయ్ బేబీ. రే, ఎంతసేపు వెయిట్ చేయాలరా? వచ్చేసాను కదా డియర్, అంత కోపం ఎందుకు? మేడం అదిగో వాడే గౌతమ్. సిరి, నువ్వు ఇక్కడే ఉండు, మేము పిలిచినప్పుడు రా.
గౌతమ్ అంటే నువ్వేనా? అవును. లేరా? ఎవరు మీరు? పోలీస్. నీతో మాట్లాడాలి, పద. నాతో ఏం మాట్లాడతారు? నేనేం చేశాను? ముందు షర్ట్ వదలండి. నువ్వేం చేయలేదా? లేదు. శ్రీ అమ్మో, మనకెందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు తెలిసిందా? సార్ కొట్టకండి సార్. కొట్టకండి సార్. సార్ ప్లీజ్. చెప్పరా, నీ సంగతంతా తెలిసిపోయింది. ఇంకా తప్పించుకోవాలని చూడకు. నిజమే చెప్తున్నాను సార్, నాకేమీ తెలీదు. నీకేం తెలీదా? మరి నువ్వేం చేయకపోతే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నువ్వు రిసార్ట్ లో జస్ట్ 20,000 కి పనిచేస్తున్న నీ దగ్గర లక్షల రూపాయల బంగారు నగలు ఎలా వచ్చాయి? ₹1,00,000 ఖరీదైన ఫోన్ కూడా ఎలా వచ్చింది? హ్మ్. రోజు పబ్బులకి పార్టీలకి తిరగడానికి బ్యాంక్ అకౌంట్ లో అంత బ్యాలెన్స్ ఎలా వచ్చింది? చెప్పు. నాకు లాటరీ తగిలిందండి. రేయ్, అతి తెలివి చూపించకు. నాకసలే ఓపిక ఉండదు. ఒక్కటే అడుగుతాను, నువ్వు డిసైడ్ అవ్వు. నిజం చెప్పావా జైలుకి పంపుతాను, అబద్ధం చెప్పావా డైరెక్ట్ గా నరకానికే పంపుతా. చెప్పు, ఎక్కడికి పంపను? నేను నిజమే చెప్తున్నాను సార్. వీడు ఇలా మాట వినడు. మేడం, చెప్పరా? చెప్పు. మేడం, ఇది జస్ట్ శాంపుల్ రా. పూర్తి 3rd డిగ్రీ ఎలా ఉంటుందో చిక్కడి నీకు చూపిస్తా. నిజం చెప్తావా చస్తావా? హా? నిజం చెప్తాను మేడం. వదలండి మేడం, వదలండి మేడం. చెప్పు. చెప్తాను మేడం, చెప్తాను. ఒకరోజు మా రిసార్ట్కి ఒక అతను వచ్చాడు. రేయ్, ఏం పేరు అని పేరు? గౌతమ్ సార్. శాలరీ ఎంత వస్తుంది? 20,000 వస్తాయి సార్. సరిపోతుందా నీకు అది? లేదు సార్. మరైతే నీకు లక్షలు వచ్చే పని చెప్తా, చేస్తావా? లక్షలా? మ్మ్. నిజంగా లక్షలు వస్తాయంటే ఏవైనా చేస్తాను సార్. మాది చాలా పూర్ ఫ్యామిలీ సార్. మీరేం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఉన్నావా? చెప్పండి సార్, ఏం చేయాలో. పెద్ద పనేం కాదురా. సార్, ఇది సీక్రెట్ కెమెరాలో ఉంది. సీక్రెట్ కెమెరాలో ఉంది. సీక్రెట్ కెమెరాలో ఉంది.